కులికి పడుతూ ఉంటుంటారు. ఏమన్నాడండి? ఏమన్నాడు? ఇప్పుడు ఆయన ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవటం. సార్ ఒక్క నిమిషం అండి బాలకోటి గారు ఒక్క నిమిషం అండి బాలకోటి గారు ఒక్క నిమిషం మీరే వినండి బాలకోటి గారు ఒక్క నిమిషం బాలకోటి గారు. అంబటి రాంబాబు గారు ఫోన్ లైన్ లోకి వచ్చారు. ఆయన ఒక కామెంట్ పెట్టారు, అది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. అంబటి గారు నమస్తే. నమస్కారం అండి సార్. ఏంటి లోకేష్ గారి మీద మీరు ఏదో కామెంట్ పెట్టారు, ఏదో కంచం తీస్తా పెడతాని, ఏంటి దానికి అర్థం? దాని అర్థం ఏం లేదు. ఈ వాళ్ళ పత్రికలో చంద్రబాబు నాయుడు గారు తండ్రి గారు తిన్న ప్లేటుని తీసేస్తున్నటువంటి లోకేష్ అన్నారు. అది పెద్ద గొప్ప విషయం అని నాకు అర్థం కాలేదు. దానికి ఒక పెద్ద ప్రచారం, దానికి ఒక పెద్ద ఆర్భాటం, దానికి ఈనాళ్ళు ఒక ఫోటో వేస్తున్నారు. తండ్రి తిన్న ప్లేటును తమ్ముడు కొడుకు తీసేస్తాడు. తప్పే ఉంది? అది తప్పు క్వశ్చన్ లేదు. అది పెద్ద గొప్ప ఘనకార్యం లాగాను చెప్తున్నారు. కాబట్టి నేను దాని కామెంట్ ఏం చేశానంటే, ఇవాళ మీరు తిన్న ప్లేటు తీస్తాడు, రేపు మీరు కూర్చున్న సీటు తీస్తాడు అని పెట్టా. అంటే కాదు, సీటు తీయడం అంటే వారసుడే కదా, ఇక తీయడమే ఉన్నది, ఆయనకి హక్కే కదా అది. అంబటి రాంబాబు గారు లైన్ లో ఉండమని ఆయన ఎవరో మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడితే నేను బాలకోటి గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఎవరు డిస్కస్ ఏంటంటే హక్కు ఏంటండి? వారసత్వ హక్కులు ఉన్నాయా రాజకీయాలు? నాకు తెలీదు. సాధించుకోవాలి తప్ప వారసత్వ హక్కులు ఎక్కడ ఉన్నాయని నేను అనుకోవట్లేదు. వారసత్వ హక్కులు ఉన్నాయంటే ప్రకటించమని. నాకే మొన్నదాకా ఎందుకు అడిగారు? వారసత్వ హక్కు ఉంటే మొన్న చేసుకోవచ్చు కదా, ముఖ్యమంత్రిగా మొన్న చేసుకోవచ్చు కదా. ఎన్నికల్లో ఏమన్నా ఆయన ముఖ్యమంత్రి అవుతున్నాడు నన్ను ప్రకటించలేదు ఎలక్షన్ కి. సో నేను అనేది ఏంటంటే, అంత మెచ్యూరిటీ లేనటువంటి వ్యక్తిని ఇవాళ కొద్దిగా బ్రూట్ మెజారిటీ ఉందని ముఖ్యమంత్రిగా చేస్తే నష్టపోయేది వాళ్ళు, రాష్ట్రం. అంతే, రెండే రెండు. చేసుకుంటే వాళ్ళ ఇష్టం. మా జాంకాయ మేము ఏమైనా తింటామంటే మనం కాదనేది ఏమని చెప్పండి. వాళ్ళు చేసుకోమని ఎవడు కాదు. దే హ్యావ్ ఏ బ్రూట్ మెజారిటీ. భారతీయ జనతా పార్టీ అదేవిధంగా మన జనసేన ఈ రెండు అంగీకరించమని చేసుకోవచ్చు. వాళ్ళకి ఆ మెజారిటీ ఉంది. దట్ ఇస్ లెఫ్ట్ టు దేర్ పార్టీ. కాకపోతే దాని మీద ఉన్నటువంటి కామెంట్స్, విమర్శలు తప్పనిసరిగా చేస్తాం. దిస్ నాట్ కరెక్ట్ అని చెప్తున్నాం. కాదు మేము చేసుకుంటాం, మాకు మెజారిటీ ఉంది ప్రజాస్వామ్యంలో, ఎవరైతే లెజిస్లేటివ్ కౌన్సిల్ దీనిలో ఆ మెజారిటీ ఉంటుందో వాళ్ళే చేసుకుంటారని చేసుకోవచ్చు, చట్టం. లోకేష్ గారు ఇప్పుడు చేయాల్సిన అవసరం అంత ముందు చేసుకోమనండి, రేపు చేసుకోమండి, మానేసుకోమండి. లేదు, రెండు మాటలు చెబితే సీటు తీస్తాడు అంటే ఆయనైనా కూర్చుంటాడు, లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్ లో సీట్ లేకుండా చేయగలిగిన సమర్థుడు కూడా, ముఖ్యమంత్రి సీట్ లేకోకుండా ఓడిపోవడానికి కూడా లోకేష్ కారణం కాబోతున్నాడు అనేది నా అభిప్రాయం. ఆయన ఇప్పుడు చేయరట, 29లో వాళ్ళు గెలిచిన తర్వాత చేస్తారట. అది ఎవరికి తెలుసండి? నేను చెప్పేది ఆ 2029లో గెలవకోకుండా ఓడిపోవడానికి కూడా లోకేషే కారణం అవుతాడు అనేది నా అభిప్రాయం. ఎందుకు అలా అనిపిస్తుంది మీకు? ఆయన చేస్తున్న పనుల వల్ల, ఆయన పరిపాలన తీరు వల్ల. సన్ స్ట్రోక్ అంటారు, మీకు గుర్తుందో లేదో? సన్ స్ట్రోక్, సూర్యుడి దెబ్బ కాదు, సన్ కొడుకు దెబ్బ తగిలిద్ది. అందులో సంజయ్ గాంధీ దెబ్బ తగిలి ఇందిరాగాంధీ ఓడిపోయింది ఎమర్జెన్సీ అప్పుడు. అలాగే సన్ స్ట్రోక్ తగులుద్ది, ఓటమి పాలు అవుతారు. సార్ అంబటి గారు, ఒకప్పుడు లోకేష్ గారు మీరు మాట్లాడింది, లేకపోతే వేరే సెటైర్లు ఆయన మీద వేసింది, బాడీ షేమింగ్ చేసిన ఆ లోకేష్ లాగా ఇప్పటికీ ఉన్నారంటారా మీరు? ఈయన మెచ్యూరిటీ రాలేడు, కొద్దిగా మెరుగయ్యాడు. కొద్దిగా మెరుగైన మన నిజం, అనుభవం రీత్యా ఎవరైనా కొద్దిగా మెరుగవుతారు. కానీ ఆయన ఇంకా ఇన్మెచ్యూర్డ్ గానే ఉన్నాడు. అది దట్ ఈస్ మై ఒపీనియన్. నా ఒపీనియన్ కాదని హక్కు ఎవరికి లేదు. వాళ్ళ ఒపీనియన్స్ వారికి ఉండొచ్చు. ముఖ్యమంత్రి చేయదగినటువంటి స్థాయిలో అతని ఆలోచన విధానం లేదు. చంద్రబాబు నాయుడు గారి కొడుకు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి కొడుకు వారసుడైతే ఎన్టీ రామారావు అల్లు ఎట్ట వారసుడు అవుతాడు? కొడుకు అవ్వాలి కదా బాలకృష్ణ. ఎన్ని వారసత్వాల గురించి మాట్లాడితే నేనేం మాట్లాడలేను. వారసులు కూడా గెలిచి సాధించుకోవాలి తప్ప, ఈ ఎలక్షన్ ముందేమో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని, ఇప్పుడేమో ఆయన ముఖ్యమంత్రి అనుకుంటే అది వేరే విషయం. చేస్తారో చేయరా దీనిలో రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి, రేపు జరగబోయే ఎన్నికల్లో 2029లో చంద్రబాబు నాయుడు సీట్ను కూడా తీసేయగలిగిన సమర్థుడు, అన్పాపులర్ చేసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ఓటమికి కూడా ఇతనే కారణం కాబోతున్నాడు అనేది ఒక అర్థం. ఈ లోపల మారిస్తే ఆయన సీట్లు ఈయన కూర్చున్నాడు అర్థం. రెండు అర్థాలతో నేను ఆ ట్వీట్ చేశాను. అర్థం చేసుకుంటారు. సార్, మీరు ఒక సీనియర్ పొలిటీషియన్ గా జగన్మోహన్ రెడ్డి గారు విన్నారా? ఎప్పుడు ఓటమి ఎరుగని వీరుడు, ఎప్పుడు ఓటమి ఎరగల. వాళ్ళ నాన్న ఓటమి చెందలేదు, ఆయన ఓటమి చెందలేదు. సచ్ ఈస్ ద లీడర్షిప్ క్వాలిటీస్ గా నేను భావిస్తున్నాను. నా అభిప్రాయం అది. 5 సంవత్సరాల పాటు అపోజిషన్ లో సింగిల్ హ్యాండ్ గా తండ్రి చాటు బిడ్డలా కాకుండా పార్టీని నడిపాడు.
67 సీట్లు వచ్చిన 23 శాసనసభ్యులు తెలుగుదేశంలో చేర్చుకుని మంత్రులు ఇచ్చిన ధైర్యంగా పార్టీని నడిపి మళ్ళా 151 సింగిల్ హ్యాండ్ మీద 151 సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్థాయి ఏంటి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కుమారుడుగా ఉన్నటువంటి లోకేష్ స్థాయి ఏంటి తెలుసుకో. తండ్రి చాటు బిడ్డ ఇవాళ కూడా తండ్రి వల్లే అతని స్థాయికి వచ్చాడు. తను తాను ప్రూవ్ చేసుకోలేదు. మంగళగిరిలో మెజారిటీ వచ్చిందంటే